హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని దానిలో ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. దానిలో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవన్నీ మంచిగా వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కారంకి తగ్గట్టు కొన్ని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఆ వేడికే వేగిపోతాయి. అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని దానిని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పై పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత దానిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. దానిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1 నిమిషం మూత పెట్టుకొని ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దానిలో ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి. బీన్స్ పచ్చివాసన పోయే వరకు ఒక 4-5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు మగ్గించాలి. ఈ విధంగా బీన్స్ బాగా మగ్గిన తర్వాత దానిలో ఒక చిన్న కప్పుతో టొమాటోలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు టొమాటోలు బాగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అవడం వలన బీన్స్ కర్రీ చాలా టేస్ట్ మారుతుంది. ఈ విధంగా అన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకోవాలి. ఇలా పల్లీల పొడి వేసి కాస్త కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బీన్స్ కర్రీ రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.